దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 39:1 మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 39:1 ఇక్కడ రాయబడి ఉంది, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని అని రాయబడి ఉంది. ఈ మాటను నేను ఇంగ్లీష్ బైబిల్లో, తమిళ్ బైబిల్లో, తెలుగు బైబిల్లో అన్నిట్లో నేను చదివి చూశాను. అంటే ఇక్కడ రాయబడి ఉంది, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఇక్కడ రాయబడి ఉంది, మన నాలుక బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, అది ఒక చిన్న అవయమైన, అది దేనికి సమానం అంట, ఓడకు సమానం అంట. అది బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ఒక ఓడను తిప్పుచున్నది అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఇక్కడ రాయబడి ఉంది, నా నాలుకతో పాపము చేయకున్నట్లు. అంటే నెక్స్ట్ రాయబడి ఉంది, నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. అంటే మన నాలుక, ఒక మనిషి తన నాలుకను అదుపులో చేసుకున్నట్లయితే ఒక పెద్ద ఓడను అదుపులో పెట్టుకున్నందుకు సమానం. అంత ఇక రాయబడి ఉంది, నాలుకతో పాపం చేయకుండా నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. మన మార్గములను మనం ఏం చేయాలంట, జాగ్రత్తగా చూచుకోవాలంట. ఇక రాయబడి ఉంది, ఇంకా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు అనుకొంటిని అని రాయబడి ఉంది. అంటే అది మాత్రం కాదు, ఫస్ట్ ఏమంటున్నాడు, నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. నా నాలుకతో పాపం చేయకుండా, నేను పాపం చేయకుండా జాగ్రత్తగా ఉంటానని మాత్రం ఆయన చెప్పట్లేదు. అక్కడ అంటున్నాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, ఇంకా భక్తిహీనులు ఉన్నప్పుడు ఇంకా మరి జాగ్రత్తగా. అక్కడ రాయబడి ఉంది, నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటేనే. చిక్కము అంటే ఎద్దు ఉంది కదా, ఎద్దుకు పొలము దున్నుచున్నప్పుడు ఆ నోటికి ఏం వేస్తారు, చిక్కము వేస్తారు. అంటే అది ఏమి అది తింటే అది ఏం చేయదు, పొలంను దున్నదు. అందుకని ముఖానికి ఆ ఒక నోరుకి ఏం చేస్తారంటే ఒక కఫ్ లాగా వేస్తారు, వాళ్ళలాగా ఉంటుంది, అది వేసేస్తారు. అది వేసి ఆ మెడకు వేసేస్తారు. అది పని ముగించే వరకు ఆ చిక్కమును తీయరండి. లాక్ అన్నాం మనము, ఈ రోజులో మనం లాక్ అంటాం కదా, ఆ రీతిగా లాక్ అంటే నా నోటికి నేను చిక్కము వేస్తాను అని చెప్పి ఆయన అంటున్నాడు. సో ఎంత మంచి మాట. మన జీవితంలో, ఒక్కొక్కరి జీవితంలో కూడా మనం నాలుకకు మనం జాగ్రత్తగా ఉంచినట్లే, పాపం చేయకుండా మనం జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే, ఇంకా భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు ఇంకా మన నోటికి చిక్కము తాళం వేసుకొని ఉన్నట్లయితే మన నిజంగానే ప్రాబ్లమ్స్ లేకుండా అండి, సమస్యలో పడకుండా మనం జాగ్రత్త పడతాం. మన జీవితము సమాధానముతో, సంతోషంతో. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో, చాలా చర్చెస్లో ఎక్కడ చూసినా గొడవలు, సమాధానం లేని పరిస్థితి. ఎందుకు తెలుసా? దీనికి కారణం మన నాలుకనే. ఈ నాలుకను మనం జాగ్రత్తగా ఉంచుకుందాం, పాపంలో పడవేయకుండా జాగ్రత్త పడదాం. ఆ రీతిగా ఇక్కడ రాయబడిన రీతిగా చిక్కముతో, ఇక్కడ రాయబడి భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని అని అంటున్నాడు. ఆ రీతిగా మనం చిక్కము వేసుకున్నట్లు మనం ఉన్నట్లయితే మన జీవితంలో ఏ ఒక ప్రాబ్లమ్స్ లేకుండా, సమస్యలు లేకుండా మనం జీవించవచ్చండి. మనం ఆ రీతిగానే ఉండినట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా, మా నాలుక, మా అవయములో చిన్న ఒక అవయమైనా కూడా అది ఎంత పెద్ద అగ్నిని అది పుట్టించునని చెప్పి వాక్యంలో మేము చూస్తున్నాం. ఆ రీతిగానే ప్రభువా, మా జీవితంలో మా నాలుక ఎంతో శ్రేష్టమైనది. మన నోటికి ప్రభువా చిక్కము వేసి మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభువా మేము చూస్తున్నాం తండ్రి. ఆ రీతిగానే ఉండినట్లు మీరు కృప చూపించండి ప్రభువా. తండ్రి, ప్రతి నిత్యము నీ అడుగు జాడల్లో నీ వాక్యానుసారంగా మేము జీవించి నడువుటకు ప్రభువా
మేము మీ యొక్క మాట ప్రకారం మేము జీవించుటకు మాకు కృప చూపించండి, నడుచుటకు అనుగ్రహించండి, కృప చూపించండి ప్రభువా. నీ చేతికి మమ్మల్ని అందరినీ అప్పగిస్తున్నాం తండ్రి. ఈ రోజంతా మాతో ఉండి ప్రభువా, క్షేమము సమాధానము ప్రతి ఒక్కరికి దయచేయమని, ఆశీర్వదించమని, దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.